हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 112వ పాఠము 5/3/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాల్లో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇట్లా దేన్ని పట్టుకునైనా, గడ్డి పోచను పట్టుకునైనా ఈ 4 స్థితుల్లో చిట్ట చివరికి స్వస్థితి యందు మేల్కొంచుటకు అది ఉపయోగపడుతుంది. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారా అది వస్తుంది. పవిత్ర గ్రంథాన్ని అధ్యయనం చేయటం ద్వారా వస్తుంది. ఏది చేసినా వస్తుంది. మనము ఈ 4 స్థితుల్ని గురించి రాసుకున్నాం. ఆ పద్ధతిలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. కానీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓం
hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఉన్నది వన్నెస్. కొత్త మనకి మెనీనెస్ గా కనిపిస్తుంది, అనేకత్వంగా భిన్నత్వంగా కనిపిస్తుంది. దాన్ని అంతర్భాగంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ వన్నెస్ ను మనము అనుభూతి చెంది దాని యొక్క ఎరుకతో మనం ఎక్కడ మన నిత్య జీవితాన్ని కొనసాగించడం. వన్నెస్ కు వెళ్ళిపోయి నిర్వాణ స్థితి, మోక్ష స్థితికి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఈ భౌతిక లోకంలో దాటిపోయి భౌతిక లోకాన్ని దూరంగా వెళ్ళిపోయి ఈ భౌతిక లోకంలో కాకుండా ఎక్కడో ఆ నిర్వాణ లోకంలో, మహాపర నిర్వాణ లోకంలో, మోక్ష స్థితిలో ఉండిపోవడం అనేది కాదు. ఆ స్థితిని పొంది మరలా ఈ భూలోకానికి ఈ అనేకత్వంలో ఉంటూ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శిస్తూ ఒకటే ఇన్నిగా మారింది అన్నదాన్ని మనం అనుభూతి చెందుతూ ఇక్కడ మన యొక్క రోజువారీ కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్ళడం. దానికి ఉద్దేశింపబడింది ఈ సృష్టి మొత్తం. ఈ సృష్టి అనే కార్యక్రమం, సృష్టించడము అనే కార్యక్రమం మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటుంటే ప్రళయ స్థితి గురించి వర్ణించుకోవడం మొదలు పెట్టాం. ప్రళయ స్థితిలో ఎలా ఉంటుంది? నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఏముంటుంది అక్కడ చెప్పడానికి ఏం లేదు. గాఢ నిద్రలో ఉన్నాం. ఎలా ఉంది? ఏం లేదు. అలాగే మొత్తానికి సంబంధించిన వాడు గాఢ నిద్రలో ఉన్నాడు, సృష్టికర్త గాఢ నిద్రలో ఉన్నాడు. చెప్పడానికి ఏముంది? ఏమి లేదు. అయితే ఎట్లా వస్తుంది? గాఢ నిద్రలోకి ప్రవేశించబోయే ముందు క్రమక్రమంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేటప్పుడు కదా ఎట్లా ఉంది అంటే ఈ గాఢ నిద్రని దాటి ఈ గాఢ నిద్రకి అతీతమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని గమనించి దీన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏకత్వానుభూతికి వెళ్ళటానికి ఇది ఒక మార్గం. మనకి ఒకటే ఇన్నిగా మారింది అన్నది ఈ ప్రళయ స్థితిని గురించి వర్ణించేటప్పుడు క్రమక్రమంగా ఎలా తనలోకి పీల్చబడింది. మనం ఒక్కళ్ళకి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో బంధాలు, ఎన్నెన్నో అనుబంధాలు, ఎంతో విజ్ఞానం. అన్నీ ఏమైనాయి? క్రమక్రమంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. క్రమక్రమంగా ఆ గది కూడా మరుగున పడిపోయింది. మనం పడుకున్న మంచం కూడా మరుగున పడిపోయింది. ఇక మనం లేవు. మొత్తం మనలోకి పీల్చుకోబడింది. ఆ నేను అని ఏదైతే ఉందో కేంద్ర స్థానంలోకి వెళ్ళిపోయింది మొత్తం. అదే మరలా సృష్టికర్త తనలోకి పీల్చుకోబడింది మొత్తం సమస్తము. ఆ విశ్వపురుషుడుగా ఉన్న ఆ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు తన సృష్టిని మొత్తాన్ని తనలోకి ఉచ్ఛ్వాస రూపంలో తనలోకి మొత్తం పీల్చుకున్నాడు. బయట ఏముంది? ఏమి లేదు అన్నట్టుగా ఉంది. శూన్యము. అంటే ఏదో ఉండాలి,
ఎందుకంటే ఉన్నది ఎప్పుడు ఉంటుంది, ఆ ఉన్నది అనే చెప్పడానికి అది శూన్యము అంటున్నాం. ఆ శూన్యంలోనే మళ్ళీ ఇదంతా ఉంది అని చెప్తున్నాం. తర్వాత నిశ్వాసం అప్పుడు సృష్టి స్థితికి వచ్చినప్పుడు ఇదంతా ఉంది, ఈ సృష్టి అంతా ఇక్కడే ఉంది. ఉచ్ఛ్వాసం అప్పుడు ఈ సృష్టి అంతా లోపలికి పీల్చబడింది, బాహ్యంగా ఏమీ లేదు అన్నట్టుగా, మనం తెలుసుకోవడానికి ఏమీ లేదు అన్నట్టుగా ఉంది, శూన్యంగా ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. అయితే వీటికి ఒక కాల పరిమాణం, దాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో చెబుతూ, బ్రహ్మ యొక్క ఒక రోజు ఎలాగా ఉంటుంది, ఒక పగలు ఎలాగా ఉంటుంది, పగల నుంచి ఆయన నిద్రపోయే స్థితికి వెళ్ళేటప్పటికి ఎలాగా ఉంటుంది. అట్లాగటి రోజులు 30 గడిస్తే ఒక నెల, అటువంటి నెలలు 12 గడిస్తే ఒక సంవత్సరం, అటువంటి సంవత్సరాలు 100 గడిపితే బ్రహ్మ ఆయుర్దాయం, మహా గ్రేట్ పీరియడ్ ఆఫ్ సైకిల్. బ్రహ్మ ప్రళయం లాగా సాగుతూ ఉంటుంది. అందుకే వీటిని తెలియచేయటానికే మనకి పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో మొత్తం వివరాలు వస్తాయి మనకి. ఎంత చక్కగా నిరంతరము ఆ విషయాన్ని ధ్యానించుకోవటానికి వీలుగా, ఆ విషయం పట్ల మనము మేల్కొని ఉండటానికి వీలుగా మనకి ఈ పూజ ద్వారా అందించారు. చూడండి ఎలాగా ఉంటుందో. అంటే పూజ దేనికి చేస్తున్నాం? శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, సమస్త దురితక్షయ ద్వారా మొత్తం ఈ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ పోయి ఈ భూమి దివిగా మారాలి అన్నట్టుగా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడి కొరకు శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః. బ్రహ్మతో మొదలు పెట్టాం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు అనడానికి, అంటే ఈ కాల పరిమాణంలో, ఇంత బృహత్తరమైనటువంటి కాల పరిమాణంలో కోట్ల సంవత్సరాలు జరుగుతూ ఉండగా ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? మనం చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు తారీఖు, ఇది ఎన్నో పాఠం, ఈరోజు తారీఖు, ఏ సమయంలో చెప్పుకుంటున్నాం ఇది. అట్లాగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టిలో అది ఇక్కడ వస్తుంది వరుసగా. అద్య బ్రహ్మణః, ఆ బ్రహ్మ యొక్క ఆ సృష్టికర్త నుండి, ఆ సృష్టికర్తలో ఉన్నటువంటి ఆ సృష్టికర్తలో ఉన్నాం మనం ఇప్పుడు. ద్వితీయ పరార్థే అంటే ఆయన ఒక ఆయుర్దాయం 100 సంవత్సరాల్లో సగం అయిపోయింది ఇప్పుడు అని. ద్వితీయ పరార్థే సగం అయిపోయింది. పరార్థే, పూర్వార్థే అంటే ముందు ఉన్నది, పర అంటే తరువాత ఉన్నది, అంటే సగానికి తరువాతది ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే 50 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకొక 50 సంవత్సరాలు మాత్రమే ఉందన్నమాట ప్రస్తుతం. అటువంటి రెండో భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు. ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే. అనేక కల్పాలు జరుగుతుంటాయి, ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క పేరు ఉంది. కల్పము అంటే వీటికి మనకి అవతారాలకి సంబంధించి వాటి పేర్లతో ఇవి వస్తూ ఉంటుంది. కల్పము ప్లానెటరీ చైన్, మహాయుగం, 1000 మహాయుగాలు గడిచిన కాలం. దానికి ఒక్కొక్క పేరు. ఆ పేర్లు శ్వేత వరాహ కల్పే, అంటే శ్వేత వరాహ కల్పం జరుగుతుంది ప్రస్తుతం. తర్వాత మన్వంతరం,
మనువులు 14 మంది మనకి పరిపాలిస్తూ ఉన్నారు. ఆ మనువుల్లో వైవస్వత మన్వంతరే 7వ మనువు ప్రస్తుతం ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉన్నది. కలియుగే, ఇప్పుడు జరుగుతున్న యుగం కలియుగం. ప్రథమ పాదే, మళ్ళీ ఈ కలియుగంలో 4 పాదాలు అనుకుంటే 4 భాగాలు చేసుకుంటే ఇది ప్రథమ పాదం. జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఇవన్నీ మనం సేక్రెడ్ ప్లానెట్స్ వీటికి సంబంధించి దాన్ని వర్షాలుగా అలాగే ద్వీపాలుగా విభజించి చిట్ట చివరికి జంబూ ద్వీపం అంటే పూర్తిగా స్థూలంగా వచ్చింది. మొత్తం 7 లోకాలకి సంబంధించి స్థూలంగా 7 లోకం. జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, నదుల మధ్య పేరు ఇట్లాగా చెప్పుకుంటూ చివరికి ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుందో, ఏ అయినం జరుగుతుందో, ఏ ఋతువు, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రం ఎవరింట్లో జరుగుతోంది అన్నదానికి తీసుకొచ్చారు. బ్రహ్మ దగ్గర నుంచి మన ఇంట్లో మన పేరుతో ఇక్కడ మా స్వగృహంలో జరుగుతూ ఉన్నది ఇక్కడ అని అట్లా పూజ చేసిన ప్రతిసారి ఆ సంకల్పం చెప్పుకోవటం ఉంటుంది. దేవాలయాల్లో అయినా, ఇళ్లలో చేసుకున్నా, ఎక్కడ చేసినా సరే. చూడండి, మరి నువ్వు సీక్రెట్ డాక్టర్లు చెప్పుకుంటున్న ఈ మొత్తం పరిణామం, ఈ బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి ఈ యుగాలు, వీటి కాల పరిగణన, మూలజాతులన్నీ కలిస్తే ప్రపంచకాలంలో రౌండ్స్, పరివర్తం నుంచి చక్రకల్పం నుంచి 7 చక్రకల్పాలు, ఒక పరిణామ వ్యూహము, 10 పరిణామ వ్యూహాలు, ఒక సౌర కుటుంబము, ఇలాగా వరుసగా ఎలా వచ్చింది. దాన్నే ఇక్కడ సంకల్ప రూపంలో మనం చెప్పుకుంటున్నాం. మన శ్లోకం మొదటి స్టాంజాలో 6వ శ్లోకం గురించి చెప్పుకుంటున్నాం మనం. అది 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం the 7 sublime lords and the 7 truths had ceased to be. ప్రళయ స్థితి అంటే ఏమిటి? అంతకు ముందు ఏదైతే ఉన్నాయో అంటే సృష్టి స్థితిలో, దానికి ముందున్న స్థితి సృష్టి స్థితిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా సీజ్డ్ టు బి, మొత్తం నిలుపుదల చేయబడుతున్నాయి. వాటి పనులు చాలించుకుంటున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నాయి అన్నట్టు. ఒక దాంట్లోకి ఒకటి కరిగిపోతున్నాయి. సీజ్డ్ టు బి అంటే ఇట్లా చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది? సృష్టి స్థితి, ప్రళయ స్థితి, దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఉంటాయి. తేడా ఏంటి? ఇక్కడ యాక్టివిటీ ఉంటుంది, ఇక్కడ రెస్ట్ ఉంటుంది. తేడా ఏది నాశనమైంది లేదు. స్థితి మారిందంతే. నాశనం అవటం కాకుండా స్థితి మారి మరలా సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా మరలా యథాతథంగా బయలుపడడం. బయట ఉన్న గాలిని ఉచ్ఛ్వాసం ద్వారా లోపలికి పీల్చుకున్నాం కాబట్టి అక్కడ ఆ సమయానికి బయట గాలి లేదు అన్నట్టుగా, మనం బయట ఏదైతే గాలి ఉందో అంత మేరకి మనం లోపలికి పీల్చుకోబడింది. అది అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త జనులు, సమస్త జీవులు వాళ్ళు నిశ్వసించారు. వాళ్ళ నిశ్వాసాన్నే ఈయన తన యొక్క ఉచ్ఛ్వాసంగా లోపలికి పీల్చుకున్నాడు. ఈ చోటు శ్వాసిస్తోంది అనుకుంటున్నాం కదా, ఆ చోటు అంటే ఈ మొత్తం సృష్టికర్తకి సంబంధించింది.
ఆయన మొత్తం లోపలికి పీల్చుకున్నాడు. ఆయనకి లోపలికి పీల్చుకున్నాడంటే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమస్త జీవులు పీల్చుకోగా అది నిశ్వసించింది. వీటి యొక్క నిశ్వాసము ఆయన యొక్క ఉచ్ఛ్వాసముగా మొత్తం పీల్చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన నిశ్వసిస్తే గాని మనము ఉచ్ఛ్వాసంగా చేయటానికి కుదరదు. సాధ్యులు అని పురాణ వాంగ్మయం వ్యవహరించుతున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపాల్లో ఉన్న విశ్వదేవతలు 7గురును మరియు ఏడు మహామూల సత్య సూత్రములను ప్రళయ స్థితిలో దాగి ఉండి అనగా అదిగా అయి ఉండగా సాధ్యులు అని పురాణ వాంగ్మయము వ్యవహరించుతున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలో ఉన్న విశ్వదేవతలు లేక విశ్వ ప్రభువులు ఒక్కొక్క పరివర్తనలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి. ఈ మొదటి దాని యొక్క భావము. దానికి సంబంధించి మనం కామెంటరీ కి ఇచ్చినటువంటి కామెంటరీ చూద్దాం. So far there are only 4 truths and 4 Vedas, say the Hindus and Buddhists. అంటే మనం ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ ఉన్నాము అన్నట్టుగా ఉంటే మనం 4th రౌండ్ లో ఉన్నాము అని మనకి తెలియబడుతూ ఉంది. 4th రౌండ్ లో ఉండటం అనే దానికి అది కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సంకల్పం ద్వారా మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము, అలాగే మనం ఈ ఇసోటరిక్ పరిభాషలో ఈ దివ్య జ్ఞాన పరిభాషలో చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిణామ వ్యూహము వీటికి సంబంధించి ఒక పరిణామ వ్యూహం అంతటిలోను 4వ చక్ర కల్పంలో 4వ పరివర్తనలో 4వ గోళమందలి 4వ మూల జాతి సరిగా మధ్యమ స్థానం ఒకట స్పష్టం. ఇట్లాగే మనం ఏమైంది ఇప్పుడు ద్వితీయ పరార్థే సగం దాటిన తర్వాత స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అట్లా మనం ఇక్కడ చూసుకున్నా కానీ కరెక్ట్గా ఖచ్చితంగా సగానికి చేరి అక్కడి నుంచి కొంచెం ముందుకి వెళ్ళటం జరిగింది. మనము ప్రస్తుతము అట్టి స్థానమును కొంచెము మించి ఉన్నాము. ఈ మధ్యమ స్థానాన్ని కొద్దిగా మించి ఉన్నాము. మనము చేరిన ఆర్య జాతి 4వ గోళంలోని 5వ మూల జాతి అయి ఉన్నది. ప్రస్తుతం పరిణామం ఎక్కడ జరుగుతోంది? 4వ గోళంలో జరుగుతోంది. 4వ రౌండ్గా జరుగుతోంది. ఇక్కడ 4వ గోళంలోనే 5వ మూల జాతి అయి ఉన్నది. అంటే ఇక్కడ 7 మూల జాతులు పూర్తి కావాలి. ఆ 7 మూల జాతులు పూర్తి అవడానికి ఇప్పుడు ప్రస్తుతము 5వ మూల జాతి జరుగుతుంది. అంటే సగానం దాటి వచ్చినట్టు అనమాట. 4వ మూల జాతి అయితే ఖచ్చితంగా సగంలో ఉండేవాళ్ళం. అది దాటి కొద్దిగా ముందుకు వచ్చాము. 5వ మూల జాతిలో ఉన్నాము. ఈ 5వ మూల జాతి కూడా మరలా ఉపజాతులుగా విభజింపబడి 5వ ఉపజాతి అయిపోయి 6వ ఉపజాతిలోకి రాబోతున్నాము. కనుక మధ్యమ సమయము అట్లాంటియన్ జాతీయను 4వ జాతి కాలమున తటస్థించను. అట్లాంటియన్ దాటి అది 4వ జాతి, అది 4వ మూల జాతి. అది దాటి ఇప్పుడు 5వ మూల జాతిని ఆర్యన్ జాతిలో వచ్చింది కాబట్టి సగం దాటి వచ్చాము అనమాట. అట్లాగే మనము ఈ బ్రహ్మకి సంబంధించిన ఆయుర్దాయం సగం దాటి కొంచెం ముందుకు వచ్చాము. ద్వితీయ పరార్థే అని చెప్పడం ఉంది. అద్య బ్రహ్మణ ద్వితీయ సగం కంటే
కొంచెం ఎక్కువ దూరము సాగి ఉన్నది. ఈ 4వ చక్ర కల్పం అంటే ఇంకా 3 చక్ర కల్పాలు సాగితాయి కానీ ఈ 4వది అయిపోయి 5, 6, 7 అవి పూర్తి అయితే కానీ అప్పుడు పరిణామ వ్యూహం 1 పూర్తి కాదు. మళ్ళీ అటువంటి ఇంకా 10 జరగాలి. అంటే 10కి ఇప్పుడేంటి సగంలో ఉన్నాం కదా, కాబట్టి సగం పరిణామ వ్యూహాలు పూర్తయినాయి. ఎక్కడికక్కడ సగంగా ఉందన్నమాట. అది సగానికి వచ్చేటప్పటికల్లా ఈ సృష్టికి సంబంధించినటువంటి విజ్ఞానము మనకి కొంత అందజేయబడుతూ ఉంటుంది. ఇందువల్ల 4 ట్రూత్స్ అండ్ 4 వేదాస్ అంటే 4 మహాసత్యాలు అంటే మొత్తం ఈ బౌద్ధ వాంగ్మయానికి సంబంధించి 7 మహాసత్యాలు ఉన్నాయని చెప్పుకుంటారు. దాంట్లో 4 సత్యాలు అందింపబడ్డాయి. అలాగే ఈ సనాతన ధర్మానికి సంబంధించి 4 వేద భాగములుగా 4 వేదాస్. వేదాస్ అంటే వేదము ఒకటే, దాని యొక్క భాగాలు. ద సీక్రెట్ డాక్టరీన్ ఒకటే కదా, ద సీక్రెట్ డాక్టరీన్ ఒకటి, కానీ 2 సంపుటాలుగా ఇవ్వబడింది. మరలా ఒక్కొక్క సంపుటము 3 భాగాలుగా విభజింపబడింది. అట్లాగా ఈ వేదము ఒకటి, అది ఆ యుగాలకి సంబంధించి ఇలాగ కాలానుగుణంగా మార్పులకి ఈ ఒక్కొక్క రౌండ్కి సంబంధించి ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కటి అలా బయలువెడలుతూ ఉంటుంది. ఈ 4వ రౌండ్లో ఉన్నాం కాబట్టి మనం 4 భాగాలుగా అది విభజింపబడింది. ఇప్పుడు 5వ రౌండ్లోకి వచ్చేటప్పటికల్లా మిగతా ఇంకొంచెం ఏదైతే అందకుండా ఉందో కొంత మేరకు అందింది మనకి. ఇప్పుడు ఆ మిగతా అందని భాగం కూడా 5వ భాగంగా మనకు అందింపబడుతుంది. 6వ రౌండ్లో 6వ భాగం కూడా అందింపబడుతుంది. 7వ భాగంలో సంపూర్ణముగా పరిపూర్ణముగా వేదము అంటే ఏంటో పరిపూర్ణంగా అందింపబడుతుంది. అప్పుడు 4 వేదాస్, అవే సామవేదం, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. Say the Hindus and Buddhists. For a similar reason, Irenaeus insisted on the necessity of 4 gospels. అలాగే మరి క్రీస్తు వచ్చిన తర్వాత మనకి కొత్త నిబంధన గ్రంథం ద్వారా మనకి 4 సువార్తలు అందింపబడ్డాయి. ఆ 4 సువార్తలు కూడా దీనికి సంబంధించిందే. అంటే 4వ రౌండ్లో ఉన్నాం కాబట్టి మనం 4 సువార్తలు అందింపబడ్డాయి. 4 సత్యాలు, వేదం యొక్క 4 భాగాలు అందింపబడినట్టుగానే అని చెప్పి ఇరేనియస్ అని ఒక ఆయన తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు శకం 130 సంవత్సరంలో జన్మించాడు. 202 సంవత్సరంలో దేహం చాలించారు. ఆయన గ్రీక్ బిషప్, noted for his role in guiding and expanding Christian communities in the southern region of present-day France, and more widely for the development of Christian theology by Christian theology. Greek bishop అన్నమాట ఇరేనియస్ అన్న ఆయన ఇన్సిస్టెంట్ అంటే ఇది కూడా చేర్చాల్సిందే దీంట్లో అని చెప్పి గట్టిగా పట్టుబెట్టాడు అనమాట. పట్టుబెట్టి ఆ విధంగా దాన్ని చేర్చేటట్టుగా చేశాడు ఆయన.
He explains that by becoming a man, ఎందుకనంటే ఇది మనం ఆడం అండ్ ఈ తర్వాత ఇప్పుడు క్రైస్ట్, జీసస్ ద క్రైస్ట్, వీళ్ళిద్దరికి సంబంధించి ఒక చక్కటి సమన్వయంగా మనం తీసుకొచ్చాడు ఆయన. ఎక్స్ప్లెయిన్స్ దట్, ఆయన వివరించాడు ఏమని, బై బికమింగ్ మ్యాన్ క్రైస్ట్ రెస్టోర్డ్ హ్యుమానిటీ బీయింగ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ఎందుకు వచ్చాడు? which they had lost in the fall of man. ఈ ఫాల్ ఎక్కడ జరిగింది? ఈ భూపతనము ఎక్కడ జరిగింది? ఒకప్పుడు దివ్యంగా ఉండేదల్లా అక్కడి నుంచి ఈ భూపతనం జరిగింది. వీళ్ళు బంధాల్లో ఇరుక్కుని పోయేటట్టుగా బంధింపబడిన వాళ్ళలాగా అయిపోయింది ఈ స్థూల జగత్తులో. అది ఎప్పుడు జరిగింది? జస్ట్ యాజ్ ఆడమ్ వాస్ ద ఒరిజినల్ హెడ్ ఆఫ్ హ్యుమానిటీ త్రూ హూమ్ ఆల్ సిన్నెడ్. మానవాళికి మూలంగా, మూల మానవుడుగా, ప్రధాన మానవుడుగా ఉన్నటువంటి ఆడమ్. ఎందుకని ఆయన మూల మానవుడుగా ఉన్నాడు? మరి భగవంతుడు సృజించిన వాడు కదా. భగవంతుడు తన వలనే, తన ఇమేజ్ అండ్ లైక్నెస్, తన యొక్క ప్రతిరూపంగా, తనని పోలిన అదే రీతిగా ఉన్నటువంటి తనతో సమానంగా, మళ్ళీ నన్ను మించిపోతాడేమో వీడు అని చెప్పి కొద్ది కొద్దిగా చేయలేదు ఆయన. తనకి సమానంగా, అద్దంలో ప్రతిబింబం ఎట్లాగైతే ఏమీ తక్కువ ఎక్కువలు ఉండవు కదా. అద్దం ముందు ఎవరైతే నిలబడి ఉన్నారో వాడి యొక్క పూర్తి వివరము పూర్తిగా సంపూర్ణంగా ఆ అద్దంలో చూపిస్తూ ఉంటుంది ప్రతిరూపంగా. ఇట్లా దైవం ఏం చేశాడు? ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, అట్లా ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ గా ఆడమ్ వచ్చాడు. కానీ తర్వాత ఏం జరిగింది? మరి వచ్చాడు అంటే ఇంకా అక్కడ ఆగిపోతుంది కదా. అది సృష్టి ఎలాగ ముందుకు నడవాలి? అందుకే సైతాన్ని కూడా పక్కనే ఆయనే సృష్టించి వదిలాడు. సైతాను తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించింది, తన ధర్మాన్ని తను నిర్వర్తించింది. తన ధర్మం ఏంటి? ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెడితే ప్రలోభానికి లొంగిపోయారు. ఆ లొంగిపోవటమే ఈ స్థూల జగత్తుకి దిగిపోవటం, అంటే అనేకత్వంగా, భిన్నత్వంగా దిగిపోవటం. కాబట్టి జస్ట్ యాజ్ ఆడమ్ వాజ్ ద ఒరిజినల్ హెడ్ ఆఫ్ హ్యుమానిటీ త్రూ హూమ్ ఆల్ సిన్నెడ్. దక్ష ప్రజాపతి ఇది కూడా అదే పద్ధతిలో. దక్షుడు కూడా, దక్షుడి నుంచే మనకి ఇక స్థూల సృష్టి యొక్క ప్రారంభం, సృష్టించడం అనేది ప్రారంభమైంది దక్షుడి నుంచి. దక్షుడు ఏమైంది? ఆయన సంహరింపబడ్డాడు, తల తగ్గొట్టబడ్డాడు, మేక తల ఆయనకి అతికించాల్సి వచ్చింది. అక్కడ కూడా అది పొరపాటు జరిగింది అన్నట్టుగా, అది చేయవలసిన విధంగా చేయకపోవటాలు. మరి సృష్టించాలి అంటే సృష్టి ఎవరి దగ్గర ఉంది? ప్రళయ స్థితిలో ఎవరి దగ్గర ఉంటుంది? లయమైపోయి లీనంగా అయిపోయి సృష్టి అంతా ఎవరిలో లీనమైపోతుంది? శంకరుడిలో లీనమైపోతుంది, శివుడిలో లీనమైపోతుంది. కాబట్టి సృష్టిని మళ్ళీ బయటకు తీసుకురావాలి అంటే సృష్టి స్థితిలోకి ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి? ఆ శంకరుడి దగ్గర నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి బ్రహ్మ మళ్ళీ పని మొదలు పెట్టాలి, అంతే కదా. అట్లా జరగకుండా ఈయన్ని ఆహ్వానించలేదు శంకరుణ్ణి. కాబట్టి అక్కడ దక్షయజ్ఞం ధ్వంసం చేయబడింది. మరలా దాన్ని తగు ఏర్పాట్లు చేసి అది ఇక ఆ యజ్ఞం ఎలాగా ధ్వంసమైపోవటం వల్ల ఇక అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ సృష్టి మొత్తం కూడా ఈ భిన్నత్వము, అనేకత్వంతోనే కిందకి దిగిపోయింది స్థూల జగత్తు వరకు. మరి అట్లా జరగకపోతే
అక్కడే ఆగిపోతుంది. ఇక్కడ అది కూడా ఈ ప్రణాళికలో ఒక భాగముగా. Christ is the new head of humanity who fulfills Adam's role in the economy of salvation. మరి దానికి ప్రతిగా ఇంకొకటి ఏదో జరగాలి, ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వాలి కదా. అక్కడ ప్రలోభానికి లోనై ఆడమ్ అండ్ ఈవ్ ఫాల్ ఆఫ్ మ్యాన్ గా భూపతనం జరిగింది వాళ్ళది. అంటే సృష్టిలోకి ఈ స్థూల జగత్తుకు వాళ్ళు కొనిరాబడ్డారు, స్థూల జగత్తులోకి వచ్చేసారు. స్థూల జగత్ అంటే అనేకత్వము భిన్నత్వంతో ఉన్నది, స్థూల లోకంలోకి వచ్చేసారు. మరి మరలా ఇక్కడ స్థూల లోకంలో ఉన్నటువంటి అనేకత్వంలో ఉన్న ఈ జీవులందరికీ మూల పురుషుడు ఆడమ్. ఆయన ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? దైవంతో సమానంగా ఉన్నాడు అక్కడ. మరి మనమందరము ఇప్పుడు దైవానికి దూరం అయిపోయాం. ఇప్పుడు మరలా ఏం చేయాలి? దైవంతో సమానంగా చేయాలి, దైవముగా చేయాలి. అందుకని మళ్ళా క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చి మరలా ఇప్పుడున్న మానవాళి మొత్తానికి హెడ్గా ఉంటూ ద న్యూ హెడ్ ఆఫ్ హ్యూమానిటీ హూ ఫుల్ఫిల్స్ ఆడమ్స్ రోల్ ఇన్ ద ఎకానమీ ఆఫ్ సాల్వేషన్. అక్కడ ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును సరిదిద్దటము అన్నట్టుగా ఇప్పుడు ఆడంకి బదులుగా ఈ క్రీస్తు వచ్చి ఆడం చేసిన పొరపాటుని సరిదిద్దాడు. ఇక్కడ సరిదిద్ది ఇక్కడ సమస్త మానవాళి మోక్ష సామ్రాజ్యంలోకి, ఆ దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేటట్టు చేస్తున్నాడు. అంటే ఈ భూమినే దివిగా మార్చడానికి వచ్చాడు క్రీస్తు. మొత్తం పాప విముక్తి చేయటం, ఈ అనేకత్వము భిన్నత్వం నుంచి ఏకత్వ స్థితిలోకి తీసుకురావడానికి ఇలాగ తీసుకొచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇరానియన్ గ్రీక్ బిషప్ 4 గాస్పెల్స్ ను కూడా దీంట్లో చేర్చాలని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. ఆయన పట్టుబట్టాడు కాబట్టి అది కూడా 4 గాస్పెల్స్ అని కూడా చేర్చడం జరిగింది. 4 గాస్పెల్స్ ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అంటే ఈ నలుగురు ఆయన యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో వీళ్ళు నలుగురు అన్నమాట. 12 మంది శిష్యుల్లో ఈ నలుగురు ప్రధానమైన శిష్యులు. వీళ్ళు గ్రంథస్థం చేశారు. ఆయనతో నిరంతరం ఆయనతో తిరుగుతూ ఆయన చెప్పిన ఉపదేశాలని, ఆయన చేస్తున్న కార్యాలని, మహత్కార్యాలని, మహిమల్ని, ఆయన చేస్తున్నటువంటి హీలింగ్కి సంబంధించి, స్వస్థత క్రియలకి సంబంధించి ఇవన్నీ మొత్తం గ్రంథస్థం చేసుకుంటా వచ్చారన్నమాట, ఎక్కడ వదిలిపెట్టకుండా. వాటితో నిండిపోయి ఉంది ఆ 4 సువార్తలు. అయితే ఈ 4 సువార్తలే కాదు, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రాబోయే రౌండ్స్ లో మిగతా 5, 6, 7 సువార్తలు కూడా వస్తాయి అని చెప్పి ఇట్లా మనం 4వ రౌండ్ లో ఉన్నాం. కాబట్టి ఇది ఎందుకని ఇట్లాగా మనకి తెలుస్తుంది? ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ఇన్ని వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి అని ఈ కాల పరిగణనలో ఈ రౌండ్స్ అన్న విషయం వచ్చేటప్పటికల్లా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉంటుంది, బయలువెడలుతూ ఉంటుంది, బహిరంగపరచబడుతూ ఉంటుంది. ఆ సత్యం యొక్క పూర్తి సమగ్ర రూపము మొత్తం 7 రౌండ్లు పూర్తి అయ్యేటప్పటికల్లా 7వ రౌండ్కి వచ్చేటప్పటికి ఆ సమగ్ర రూపము, సంపూర్ణ రూపం, పరిపూర్ణ రూపం మనకి బహిర్గతము అవుతుంది. అప్పటి వరకు కొద్ది కొద్దిగా మనకి బయలువెడలుతుంటుంది, మనకి దృశ్యమానంగా తెలుస్తూ ఉంటుంది. బట్ యాజ్ ఎవ్రీ న్యూ రూట్ రేస్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ రౌండ్ must have its revelation and revealers. ఒక్కొక్క రౌండ్కి మళ్ళీ ఒక్కొక్క
హెడ్ ఉంటాడని చెప్పుకుంటున్నాను కదా. అలాగే ఒక్కొక్క రౌండ్ లో వచ్చేటటువంటి ఒక్కొక్క రూట్ రేస్ మూల జాతికి సంబంధించి ఒక్కొక్క మూల మానవుడు ఉంటారు. అట్లా వాళ్ళ ద్వారా ఎవ్రీ న్యూ రూట్ రేస్ అట్ ద హెడ్ ఆఫ్ ఎ రౌండ్, ఇప్పుడు 5వ మూల జాతి జరుగుతూ ఉంది కదా, తద్వారా ఇప్పుడు ఒక 4 సంబంధించి మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా 5వది కూడా అందుబాటులోకి వస్తుంది. 5వది అయిపోయే లోపు, 5వ మూల జాతి అయిపోయే లోపు. ఎందుకంటే దానికి సంబంధించింది కూడా మనకి బయటకు అది రివీల్ చేసే వాళ్ళు వస్తారు. మాస్టర్స్ రెవల్యూషన్ అండ్ రివీలర్స్, దాన్ని బహిర్గతం చేసేవాళ్ళు వస్తారు, ఆ ప్రవక్తలు వస్తారు. ద నెక్స్ట్ రౌండ్ విల్ బ్రింగ్ ద 5th, ద ఫాలోయింగ్ ద 6th అండ్ సో ఆన్. అట్లా 4వ 5వ రౌండ్ లో 6వ రౌండ్ లో ఇవన్నీ మళ్ళీ ఎట్లాగా వస్తుంటాయి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క మూల జాతి జరిగేటప్పుడు ఆ మూల జాతి ప్రారంభంలో కొంత మనకు అందింపబడుతూ ఉంటుంది. ఇది మనకి మొదటి భాగానికి సంబంధించిన వివరణ. ఇది ఇవన్నీ ఏమైనాయి అనమాట, ఇట్లా ఏవైతే బహిర్గతం అవుతూ ఉంటాయో సృష్టి స్థితిలో పగలు ఇవన్నీ బహిర్గతం అవుతూ సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా ఇక రాత్రి సమయంలో అంటే ప్రళయ స్థితి రాబోయేటప్పటికి ఇవన్నీ సీజ్డ్ టు బి, ఎక్కడ ఆగిపోతాయి, స్తంభించిపోతాయి అన్నట్టుగా. ఇక 2వ భాగంలో ఏం చెప్తున్నారు, అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న, అంటే అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. మనకి కొన్ని పదాలు ఈ టిబెటన్ కి సంబంధించింది, బుద్ధిజానికి సంబంధించింది కూడా వస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే టిబెట్ లో చాలా మనకి ఈ 5వ మూల జాతికి అప్పుడు సంబంధించి కానీ అంతకు ముందు కానీ టిబెటన్ భాషలో చాలా ఎక్కువగా ఈ జ్ఞానమంతా నిక్షిప్తం చేయబడి ఉంది. ఎంతో పురాతన కాలం లాంటి సంజార్ భాషలో ఉన్నటువంటి ద బుక్ ఆఫ్ ధ్యాన్, ఆ ధ్యాన గ్రంథం కూడా అక్కడ నిక్షిప్తం చేయబడి పరిరక్షింపబడుతూ ఉంది, భద్రపరచబడి అక్కడ. ఇట్లా టిబెట్ లో చాలా పరిశ్రమ జరిగింది, అక్కడ చాలా ప్రయత్నం ఈ విజ్ఞానం నశించిపోకుండా తరువాతి తరాలకు అందించడానికి వీలుగా అక్కడ ఎంతో కృషి జరిగింది. అందుకని మనకి టిబెటన్ భాషకి సంబంధించింది కూడా ఎక్కువ పదాలు వస్తూ ఉంటాయి మనకి. అలాగే బుద్ధిజానికి సంబంధించింది కూడా. అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ was immersed in paranishpanna, absolute perfection, paranirvana, which is yang grab. And the universe, విశ్వము అంటే ఏంటి, ద సన్ ఆఫ్ నెసెసిటీ. విశ్వము అంటే కుమారుడికి ప్రతీకగా. ఎవరికి కుమారుడు? జగన్మాతా పితలు ఒక కుమారుడుగా. పైథాగరస్సు ఆ
రైట్ యాంగిల్ లెఫ్ట్ యాంగిల్ ఆ త్రిభుజంలో చెప్తుంది, ఆ త్రిభుజం ద్వారా నిలువు భుజం పురుషుడు అంటే పిత, అట్లా కింద దిగువన ఉన్నటువంటి భూమి అంటే దిగువ భుజము మాత. ఈ మాతాపితల యొక్క ఈ జగన్ మాతాపితల యొక్క కుమారుడుగా హైపటన్యూస్ కర్ణం ఏదైతే ఉందో ఆ రెండుటిని కలుపుకుంటూ వచ్చింది, అది కుమారుడు. అండ్ ద యూనివర్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటున్నాం, సన్ ఆఫ్ నెసెసిటీ. అది కూడా మేము కంటే కంటామండి, లేకపోతే లేదు. అంటే ఈ కాలంలో అంతకుముందు అంటే అసలు ఆలోచన లేదు. పెళ్లి అయింది అంటే ఇక వరుసగా పిల్లలు పుడుతుండేవాళ్ళు. ఇంకా పిల్లలు పుట్టాలా అక్కర్లేదా అసలు ఈ విషయం లేదు అక్కడ పూర్వకాలంలో. ఈ కాలంలో ఏమవుతుందంటే కొంచెం మార్పు వచ్చి పిల్లలు పుట్టాలి అంటే మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. ప్రస్తుతానికి పిల్లలు వద్దనుకున్నాం, పిల్లలు ప్రస్తుతానికి వద్దనుకున్నాం, ఆ విధంగా మేము జీవితం గడుపుతున్నాం అంటున్నారు. బాగున్నాం. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మేము పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అంటున్నారు. అట్లా పిల్లలు పుట్టడము అనేది తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పుట్టాలా వద్దా అన్న విషయము తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అది కూడా ఒక ప్రణాళికలో భాగం. మనకి ఆలోచన వచ్చిందంటే ఇది చిట్ట చివరిది. మనకి ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి, అది ఎక్కడి నుంచో జరుగుతూ 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 వచ్చి మన ద్వారా వ్యక్తమైంది. కానీ ఈ జగన్మాత పితలు ఉన్నారే, వీళ్ళు అట్లా ఆలోచించట్లేదు. ఇక అందామా వద్దా, ఇప్పుడు ఎందుకులే మన ఇద్దరం హాయిగా తిరుగుతాం, హాయిగా ఉందాం, మళ్ళీ ఈ పిల్లోడు వస్తే ఈ పిల్లోడితో గోల మళ్ళీ మనకెందుకు, వాడిని పోషించాలి, పోషించడానికి మన దగ్గర డబ్బు లేదేమో, మనం పోషించలేమేమో, వాడిని పోషించడానికి వీలుగా అంటే వాడిని పుట్టంగానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్చాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాలి. మరి ఆ లక్షలు ఇప్పుడు లేవు మన దగ్గర. అందుకనే ఆ డబ్బులు సంపాదించి అంతా అయిన తర్వాత మనం సమృద్ధిగా డబ్బులు ఉన్న తర్వాత అప్పుడు పిల్లల్ని అందాం, అంటే వాడిని జాగ్రత్తగా మనం పెంచవచ్చు అన్నట్టుగా ఆలోచనలు జరుగుతున్నాయి. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ప్రస్తుతం పిల్లలు వద్దు, వాడిని పోషించే శక్తి మన దగ్గర లేదు కాబట్టి. అంటే పేదవాళ్ళలో ఆలోచన రావటం లేదు, మధ్య తరగతిలో ఆలోచన రావటం లేదు, ఉన్నత మధ్య తరగతి వాళ్ళలో కొంచెం ఈ ఆలోచన కదులుతూ ఉంది ఈ మధ్య కాలంలో. అలాగే ఉత్తమ తరగతులు ఉన్నత తరగతుల్లో కొంచెం ధనవంతులు అన్నవాళ్ళు ఏదే కారణాలు ఏమైనప్పటికీ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పిల్లలు పుట్టాలా అక్కర్లేదా అన్నది, ఎప్పుడు పుట్టాలి అన్నట్టుగా. కానీ ఇక్కడ ఈ జగన్మాత పితలు అట్లా ఏం లేదు, ఒకే ఆలోచన నిరంతరం శుభ్రంగా పిల్లలకి అంటాం. అందుకే మనకి ఏ దేవుల్ని దేవతల్ని చూసుకున్నా కానీ మన పురాణాల్లో ఎవరిని చూసుకున్నా శుభ్రంగా పిల్ల పాపలతో పెద్ద కుటుంబంతో హాయిగా ఉంటుంటారు. అట్లాగే అండ్ ద యూనివర్స్ ది సన్ ఆఫ్ నెసెసిటీ. నెసెసిటీ అది తప్పనిసరి. సృష్టి యొక్క ప్రధానమైనటువంటి అంశం అది. ఈ పిల్లల్ని కనటం అనేది తప్పనిసరిది. దానికి అనుగుణంగానే మనం ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాం. సృష్టి యొక్క పద్ధతి ఏదైతే ఉందో సృష్టికి అనుగుణంగానే మనం కూడా ఇక్కడ పద్ధతి జరుగుతూ ఉంది. ఏ జంతువులనైనా చూడండి, తప్పనిసరి ఆ సీజన్ వచ్చినప్పుడు కలుస్తాయి, మళ్ళా పిల్లలు పుడతారు. పిల్లలు కూడా ఎలాగ డజన్లు పుడతారు. కుక్క ప్రసవించిన, ఏ జంతువు ప్రసవించిన అట్లాగా సంతతి అనేది జరుగుతూ ఉండాలి. ఈ విశ్వము కూడా ఒక కుమారుడుగా మనం భావిస్తూ సన్ ఆఫ్ నెసెసిటీ తప్పనిసరి అన్నమాట. ఈ విశ్వము ఆవిర్భవించటం, వ్యక్త రూపంలోకి రావటం, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవటం, మరలా
వ్యక్త రూపంలోకి రావటం, సృష్టి రూపంలోకి రావటం, సృష్టి స్థితిలోకి రావటం, ఇది అనివార్యం, ఆపడానికి వీలు లేనిది, తప్పనిసరిగా జరగాల్సింది. అందుకే సన్ ఆఫ్ నెసెసిటీ అని పేరు పెట్టారు దానికి. ఇప్పటికే కంటే కంఠం లేకపోతే లేదు, ఏముంది దీనికి పెద్ద విషయం, ఇప్పుడు వద్దులే అని అంటే సృష్టి ఆగిపోతుంది. మరి సృష్టి ఏది, ఇంకా విశ్వము రాదు. ఇంకా విశ్వము రావాలి అంటే జగన్మాత పితలు ప్రసవించాలి. ఆ జగన్మాత పితలు మెదలకుండా ఉంటే ఈ విశ్వం మీద ఇంకా విశ్వం లేకపోతే మరి ఆయన యొక్క సంకల్పం తాను పెక్కులు కావాలి, అది ఎట్లాగో జరుగుతుంది. మరి ఆయన సంకల్పం జరగాలి. ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట, ఎక్కడ ఆగేది లేదు, నిరంతరము జరుగుతూ ఉండాల్సిందే. అందుకే నెసెసిటీ. మనకి నిత్య జీవితంలో కొన్ని నెసెసిటీస్ ఉంటాయి, తప్పనిసరిది కాదు, దాన్ని ఆపడానికి కుదరదు. ఇంకా కొన్ని ఏదన్నా విషయాలు ఆపడానికి వీలవచ్చేమో, కానీ కొన్ని విషయాలు ఆపడానికి లేదు ఇక. అటువంటి అన్నమాట ఇది కూడా. అందుకనే సన్ ఆఫ్ నెసెసిటీ అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ప్రళయ స్థితికి వచ్చేటప్పుడు కల్లా వాజ్ ఎమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న. ఈ పరనిష్పన్ననే దీనికి సమానార్థకంగా ఉండే అదే అర్థాన్ని ఇచ్చే పదాలు ఇంకా వేరే ఉన్నాయంటే అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. ఈ యాంగ్ గ్రబ్ అంటే టిబెటన్ భాషలో, అది టిబెటన్ సంప్రదాయానికి సంబంధించింది. ఇదే అర్థం వచ్చేటట్టుగా ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న, ఇమ్మర్స్డ్ ఇన్ యాంగ్ గ్రబ్, ఇమ్మర్స్డ్ ఇన్ పరనిర్వాణ, ఇమ్మర్స్డ్ ఇన్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. దీనికి సంబంధించి మనం రేపు వివరాలు చెప్పుకుందాం. అంటే దేంట్లో ఏం జరిగింది ఇప్పుడు, ఇమ్మర్స్డ్, ఇవి సమస్త విశ్వము తప్పనిసరిగా జగన్మాత పితల యొక్క కుమారుడుగా ఉన్నటువంటి, తప్పనిసరిగా కొంటూ ఉన్నటువంటి జగన్మాత పితలు తప్పనిసరిగా ఆగకుండా నిరంతరముగా ఎప్పుడూ కొంటూ ఉండే ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఆ విశ్వము ఇప్పుడు ఏం జరిగింది, సమస్త విశ్వము వాజ్ ఇమ్మర్స్డ్, మొత్తం ఇమ్మర్స్డ్ అంటే మునిగిపోయినట్టుగా అయింది. ఒక దాంట్లో మునిగినట్టుగా అయిపోయింది, ఒక దాంట్లో సంయోగం అయిపోయినట్టుగా, కలిసిపోయినట్టుగా అయిపోయింది, పూర్తిగా మునిగిపోయినట్టుగా. దేంట్లో మునిగిపోయింది, ఎట్లా మునిగిపోయింది, ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు మునిగిపోయి ఏ స్థితిలో ఉంది ఇప్పుడు, ఆ వివరాలు మనం రేపు తెలుసుకుందాం. మనం జాగ్రత్తలు చూస్తే మన నిత్య జీవితం వరకే మన జీవితం ఇదే, ఈ కష్టాలతో, ఈ బాధలతో, కొన్ని రోజులు సుఖాలు, కొన్ని రోజులు కష్టాలు, ఒకరోజు నవ్వుతూ ఉంటాం, ఒకరోజు ఏడుస్తూ ఉంటాం, ఒకరోజు పూర్తి ఆరోగ్యంతో ఉంటాం, ఒకరోజు అనారోగ్యంతో ఇస్సు అస్సు అంటూ ఉంటాం. ఇట్లాగా ఇది మన జీవితం అబ్బా అని అన్నట్టుగా ఇది ఉంటుంది. కానీ ఇది అంత చిన్న జీవితం చూడండి మనది. ఇంత విశ్వంలో, ఇంత మహావిశ్వంలో, ఇంత కోట్ల సంవత్సరాల పాటు జరిగే దీంట్లో మళ్ళా రకరకాలుగా ఎన్నెన్నో వివిధాలుగా ఎక్కడ కూడా నాశనము లేదు. స్థితి భేదం, ఆ స్థితి రూపాంతరం చెందటం, ఎక్కడ నాశనం లేదు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక్కటి, ఇన్నిగా మారుతూ ఉన్నాయి. మనమందరము ఇది ఒకదానికి సంబంధించిన వాళ్ళము అన్నదానికి మనము నెమ్మదిగా అనుసంధానం అయితే అప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి, ఇవన్నీ దాంట్లో కలిసిపోతాయి. ఇమ్మర్స్డ్
దాంట్లో కలిసిపోయే ప్రశాంత స్థితి. ఇమ్మర్స్డ్ ఇన్ దేంట్లో వచ్చింది, దేంట్లో మునిగిపోయింది? పరనిష్పన్న, పరనిర్వాణ, మోక్ష స్థితి, బంధములు లేని స్థితి, బంధ విముక్త స్థితి, పరమ ప్రశాంత స్థితి. అది ఇప్పుడే మనము అనుభూతి చెందవచ్చు. అంటే ఉన్న స్థితి ఎప్పుడూ అదే. ఉన్న స్థితి ఏంటి? పరమ ప్రశాంత స్థితి. అయితే దీని యొక్క అమెరికా కూర్పు ఈ విషయాలు మొత్తం తెలియకపోవడం వల్ల మనము అనేకత్వానికి భిన్నత్వానికి చెంది ఉండడం వల్ల ఇటువంటి రకరకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ అమెరికా ఈ కూర్పు ద్వారా మనకి వీటిని వినడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట? పరమ ప్రశాంత స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకి భయాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా వీటికి పరిష్కారాలు లభిస్తాయి మనకి. ఇది ఇలాగా ఉంది కదా, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం ఏంటి అని అనిపిస్తుంటుంది. అప్పుడు మనకు వచ్చే ఆలోచన మారుతుంది. మనకి ఈ విధంగా ఆలోచన వస్తుంది కాబట్టి ఇలాగ బాధలు పడుతున్నాం. బాధకి సంబంధించిన ఆలోచన వస్తుంది, బాధపడుతున్నాం. సంతోషానికి సంబంధించిన ఆలోచన వస్తుంది, సంతోషిస్తున్నాం. ఇట్లా వచ్చిన ఆలోచనను బట్టి మనము ముందుకు కదులుతూ ఉన్నాం. వీటిని వినడం ద్వారా ఏంటి జరుగుతుంది? ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పును తెలుసుకోవడం ద్వారా సృష్టితో అనుసంధానం అయిపోతాం. అప్పుడు సృష్టికి సంబంధించినటువంటి ఈ ఏకత్వం ఏదైతే ఉందో ఆ ఏకత్వానికి సంబంధించిన ఆలోచనలు ఇక మనలో కదలటం మొదలు పెడుతుంది. ఈ అనేకత్వం స్థానంలో ఏకత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు కదులుతూ ఉంటాయి. దానికి తగిన విధంగా మనము స్పందిస్తుంటాం. దానికి తగిన విధముగా స్పందిస్తూ ఉంటే పరమ ప్రశాంత స్థితి. వీటికి సంబంధించి మనం రేపు కొన్ని వివరాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.